చాలామందికి రిటైర్మెంట్ అనగాని ఒకటే టెన్షన్. ఇప్పుడు మనం దాచుకుంటున్న డబ్బు భవిష్యత్తులో సరిపోతుందా అని. కరెక్టే గదా? అయితే ఈ టెన్షన్కు ఒక మంచి సొల్యూషన్ ఉంది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్. అదేనండి ఎన్పీఎస్. ఈరోజు దాని గురించి ఏబిసిడీల నుంచి అన్నీ తెలుసుకుందాం. అసలు ఈ ఎన్పీఎస్ ఎందుకొచ్చింది? దానవసరమేంటి? మన రిటైర్మెంట్ ప్లానింగ్లో మనం ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో ముందుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం కష్టపడి సంపాదించి దాచుకుంటున్న ప్రతి రూపాయి ఓ 20-30 ఏళ్ల తర్వాత దాని విలువ అంతే ఉంటుందా? ఉంటుందంటారా? దీనికి కారణం ఒకే ఒక్క విలన్. అదే ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అనుకుందాం, ఈరోజు మన దగ్గర ఓ 10 లక్షలున్నాయి. ఆ డబ్బుతో మస్తిగా ఓ బాలెనో కారు కొనేయచ్చు. సరే, ఆ కారు కొనకుండా ఆ 10 లక్షలని ఓ పెట్టెలో పెట్టి బీరోలో దాచామనుకోండి. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆ పెట్టె తెరిస్తే ఆ 10 లక్షల విలువ కేవలం 2 లక్షలకి పడిపోతుంది. షాకింగ్గా ఉంది కదా? కానీ అసలు షాకేంటంటే అప్పటికే ఆ బాలెనో కార్ ధర 50-60 లక్షలకు చేరిపోతుంది. చూసారా? ఇదే ఇన్ఫ్లేషన్ పవర్. మన కళ్ల ముందే మన డబ్బు విలువను తినేస్తోందన్నమాట. అమ్మో! ఈ ఇన్ఫ్లేషన్ అనే రాక్షసి నుంచి మన డబ్బును కాపాడుకోవడం ఎలా? మన దగ్గరేదైనా అస్త్రం ఉందా? ఎస్, ఉంది. అక్కడే మన హీరో నేషనల్ పెన్షన్ సిస్టమ్, అదే ఎన్పీఎస్ ఎంట్రీ ఇస్తుంది. సింపుల్ మాటల్లో చెప్పాలంటే ఎన్పీఎస్ అంటే ఏంటి? ఇది మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక సూపర్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్. దీని మెయిన్ గోల్ ఒకటే: మనం జాబ్ చేస్తున్న టైంలోనే కొంచెం కొంచెం సేవ్ చేసేలా ఎంకరేజ్ చేసి, రిటైర్ అయ్యాక లైఫ్ లాంగ్ ప్రతి నెలా మనకు పెన్షన్ వచ్చేలా చూడ్డం. భలే ఉంది గదా? ఓకే, ఎన్పీఎస్లో మనకు 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి టైర్ 1, 2 టైర్ 2. టైర్ 1 అకౌంట్ని ఓ లాక్ బాక్స్లా ఊహించుకోండి. అంటే మన రిటైర్మెంట్ కోసం డబ్బుని ఇందులో లాక్ చేసి పెడతాం, మధ్యలో తీయడం కుదరదు. దీనివల్ల సేవింగ్స్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఇక టైర్ 2 అంటారా? ఇది మన పర్స్ లాంటిది. అంటే ఒక ఫ్లెక్సిబుల్ వాలెట్. ఎప్పుడంటే అప్పుడు డబ్బు వేసుకోవచ్చు, అవసరమైతే తీసుకోవచ్చు. కాకపోతే దీనికి టైర్ 1కు ఉన్నట్టు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. సరే, అకౌంట్స్ గురించైతే ఒక క్లారిటీ వచ్చింది. మరి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుని ఎన్పీఎస్ ఎలా మేనేజ్ చేస్తోంది? మన చేతిలో ఏమైనా కంట్రోల్ ఉంటుందా? ఆ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనకు 2 సూపర్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది యాక్టివ్ చాయిస్. పేర్లోనే ఉంది కదా, ఇక్కడ మనమే పైలట్. మన ఇన్వెస్ట్మెంట్ ఫ్లైట్ని మనమే నడుపుతాం. అంటే మన డబ్బులో ఎంత పర్సెంట్ స్టాక్ మార్కెట్లో పెట్టాలి, ఎంత బాండులో పెట్టాలి అనేది మన ఇష్టం. ఇక రెండోది ఆటో చాయిస్. ఇది ఆటో పైలట్ మోడ్ అనమాట. నాకొంత టైం లేదు, రిస్క్ తీసుకోలేను బాబోయ్ అనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్. మన ఏజ్ని బట్టి సిస్టమే ఆటోమేటిక్గా అన్నీ చూసుకుంటుంది. యంగ్గా ఉన్నప్పుడు కాస్త రిస్క్ తీసుకుని ఈక్విటీలో ఎక్కువ పెడుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ తగ్గించి సేఫ్ అయిన బాండ్స్లోకి డబ్బుని షిఫ్ట్ చేస్తుంది. సింపుల్. మన ఎన్పీఎస్ పోర్ట్ఫోలియోలో మెయిన్గా 4 బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి: ఈసీజీఏ. ఈ అంటే ఈక్విటీ, అంటే స్టాక్ మార్కెట్, హై రిటర్న్స్ ఇక్కడే వస్తాయి. సి అంటే కార్పొరేట్ బాండ్స్. జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవి చాలా సేఫ్. ఇక ఏ అంటే ఆల్టర్నేటివ్ అసెట్స్, అంటే రియల్ ఎస్టేట్ లాంటివి అన్నమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు మ్యాటర్ ఏంటి? ఇవన్నీ చేస్తే నాకేంటి లాభం అనే కదా అందరూ ఆలోచించేది. రైట్. ఇప్పుడు విత్డ్రాయల్స్ ఎలా ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. 60 ఏళ్లు వచ్చాక మన ఎన్పీఎస్ అకౌంట్లో జమైన మొత్తం డబ్బులో 60%, అవును 60% ఒకేసారి లంసంగా విత్డ్రా చేసుకోవచ్చు. మరి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఆ డబ్బు మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. మరి మిగిలిన 40% సంగతేంటి? ఆ డబ్బుతో మనం కంపల్సరిగా ఒక యాన్యుటీ ప్లాన్ కొనాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాన్ మనకు లైఫ్ లాంగ్ ప్రతి నెల గ్యారంటీగా పెన్షన్ ఇస్తూనే ఉంటుంది. మనకొక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట. ఇక ట్యాక్స్ సేవ్ చేసేవాళ్లకి ఎన్పీఎస్ ఒక సూపర్ పవర్ లాంటిది. ముఖ్యంగా ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఉన్నవాళ్లకి. మనందరికీ తెలిసిన సెక్షన్ 80C కింద 1,50,000 వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. దానికి అదనంగా ఎక్స్ట్రాగా ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80CCD 1B కింద మరో 50,000 రూపాయల మీద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదొక బోనస్ బెనిఫిట్. అయితే ఆగండి, ఎన్పీఎస్ అంటే ఏదో పాతకాలం నాటి స్కీమ్ అనుకుంటే పొరపాటే. ఇది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంది. రీసెంట్గా కొన్ని అదిరిపోయే మార్పులొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంతకు ముందు వరకు ఒక రూల్ ఉండేది. మనం ఎంత రిస్క్ టేకర్ అయినా సరే మన ఎన్పీఎస్ డబ్బులో 75%కి మించి ఈక్విటీలో అంటే స్టాక్ మార్కెట్లో పెట్టడానికి ఛాన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. ఆ 75% లిమిట్ని తీసేశారు. ఎస్, కొత్త రూల్స్ ప్రకారం కావాలనుకుంటే మన ఎన్పీఎస్ డబ్బుని 100కు 100% ఈక్విటీలో పెట్టేయొచ్చు. ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ, వాళ్ల డబ్బుని వేగంగా పెంచుకోడానికి. అంతేనా? ఇంకా ఉంది. ఇప్పుడు ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్ మెను చాలా పెద్దదైపోయింది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్, పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్లో ఇన్వెస్ట్ చేసే రీట్స్, కొత్తగా మార్కెట్లోకొచ్చే కంపెనీల ఐపీఓస్, ఇలా చాలా కొత్త ఆప్షన్స్ వచ్చేశాయి. దీనివల్ల మన పోర్ట్ఫోలియోని బాగా డైవర్సిఫై చేసుకోవచ్చు. అంటే రిస్క్ తగ్గుతుంది, రిటర్న్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సరే, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మన ఎన్పీఎస్ జర్నీలో మనం తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయం ఒకటుంది. అదే మన డబ్బుని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇది మన ఫ్యూచర్ని చాలా ప్రభావితం చేస్తుంది. దీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కేస్ స్టడీ చూద్దాం. ఒక వ్యక్తి చాలా డిసిప్లిన్డ్గా నెలకి 15,000 రూపాయలు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అలా అతను 1 కాదు, 2 కాదు, ఏకంగా 30 ఏళ్లపాటు కంటిన్యూ చేశాడు. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సరే, 30 ఏళ్ల తర్వాత అతని అకౌంట్లో ఎంత డబ్బు జమయ్యుంటుందో ఊహించగలరా? గెస్ చేయండి. అక్షరాలా 8.33 కోట్లు. నమ్మశక్యంగా లేదు కదా? కాని ఇది నిజం. నెలకి కేవలం 15,000తో ఇంత పెద్ద మొత్తం సాధ్యమైంది. మరి ఫండ్ మేనేజర్ని సరిగ్గా ఎంచుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడే ఉంది అసలు విషయం. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఫండ్ యావరేజ్గా 15.85% రిటర్న్ ఇచ్చింది. అదే టైంలో ఎస్బీఐ ఫండ్ 14.45% ఇచ్చింది. తేడా చూస్తే జస్ట్ 1% కదా అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో, అంటే ఓ 30 ఏళ్లలో ఈ చిన్న 1% తేడానే మన ఫైనల్ అమౌంట్లో ₹1,00,00,000 పైగా గ్యాప్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఫండ్ మేనేజర్ సెలక్షన్ అనేది చాలా చాలా క్రిటికల్. సో చూశారు కదా, ఎన్పీఎస్ ఇప్పుడు పాతది కాదు. కొత్త రూల్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో చాలా పవర్ఫుల్గా తయారైంది. హై గ్రోత్, ట్యాక్స్ బెనిఫిట్స్, సేఫ్ రిటైర్మెంట్ అన్నీ అందిస్తోంది. ఎన్పీఎస్ ఇంతగా మారినప్పుడు మరి మన రిటైర్మెంట్ ప్లాన్ కూడా మారడానికి సిద్ధంగా ఉందా? ఆలోచించాల్సిన విషయమే కదా.